ఆ రోజుల్లో ఏ కారణం చేతనైతే ఆ వక్ఫ్ బోర్డు తీసుకొచ్చారో ఆ యొక్క పుటలు చూడండి. ఆ చరిత్ర మొత్తం కూడా ముందర ఆ ఫస్ట్ లాగు చేసినటువంటి ఒక చట్టం ముందర పెట్టుకొని చదువుదాం మనం. ఏమున్నది, ఎందుకోసం తీసుకురాబడ్డది, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏందన్న విషయం మనం చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యొక్క చట్టాన్ని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు మార్పిడి చేసి ఆ నిజమైన అసలైనటువంటి ఒక చట్టాన్ని టోటల్ గా తుంగలు తొక్కి ఇప్పుడు ఆ సమకాలీన కాలంలో ముస్లింలకు సంతుష్టీకరణ చేసేందుకు, వాళ్లకు అన్యాక్రాంతం చేసేందుకు కోట్ల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టడానికై దాని మీద ఎవ్వరు కూడా అప్పీల్ పోవడానికి వీల్లేనట్టుగా వాళ్ళు జెండా బాధ్యత చాలు ఆ ప్రాపర్టీ మొత్తంగా కూడా వక్ఫ్ చెందింది అని అనౌన్స్ చేస్తే అది ఫైనల్ వర్క్ పోయి ఉంటుంది. దాన్ని ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. దాని తర్వాత 92 తర్వాత మార్పు చేసినారు, దాని తర్వాత 13లో మార్పు చేసినారు మన్మోహన్ సింగ్ గారి సర్కార్. అప్పుడు దాని యొక్క చూడండి విషయాలు అర్థమే లేదు, అప్పుడేం విషయం లేదు, చర్చ లేదు, ఏం లేదు. ఆ యొక్క చట్టాన్ని సవరించి పూర్తిగా ముస్లిం మైనార్టీల కోసం, మైనార్టీలు అంటే కేవలం ముస్లింసే ఈ దేశంలో, మైనార్టీల కోసం అప్పీల్ చేయడానికి, సంతుష్టీకరణ కోసం, ఓట్ల కోసం ఈ దేశంలో సుమారుగా 10 లక్షల ఎకరాల యొక్క ప్రాపర్టీని వాళ్ళకు దారాదత్తం చేయడం జరిగింది. చట్టాలు లేవా? మేము అంటున్నాము. ఇప్పుడు మార్పులు తీసుకొచ్చేది వ్యతిరేకం కాదే. అనేక వర్గాలు ముస్లింలలో, అనేక మంది ఇవాళ నిష్ణాతులు, దేశభక్తులు, లాజికల్ గా ఆలోచించేటువంటి ఒక ముస్లిం సోదరులు కూడా దాన్ని మేము ప్రతిపాదించినట్టు ఒక బిల్లుని సమర్థిస్తా ఉన్నారు. భలే నిన్నటి హౌస్ లో అనేక పార్టీలు మాకు మద్దతు పలికినాయి, కొన్ని పార్టీలు యూపీఏ ఇండియా అలయన్స్ వారు వ్యతిరేకంగా ఎట్లా చేస్తారు. బట్ అయినా జేపీసీకి రెఫర్ చేయడం జరుగుతూ ఉన్నది. ఆలోచించండి మీరు, ఈ యొక్క చట్టాన్ని, ఈ యొక్క బిల్లుని సమంజసంగా ఉందా లేదా, ముస్లిం వర్గాలకు మరి క్షేమం కోరేదా, లేకుంటే వ్యతిరేకించేదా, కావాలని నష్టపరిచేదిగా ఉన్నదా అని ఆలోచించవచ్చు. మీరు అంతకుముందు ఉన్నదాన్ని నిజాయితీగా ఒప్పుకోవాల్సిన విషయాలు అనేకంగా ఉంటాయి. కానీ ఈ దేశంలో సో కాల్డ్ ముస్లిం మైనార్టీ వత్తాసు పలిగేటువంటి ఒక నాయకులు, ఓట్ల కోసం మాట్లాడే నాయకులు, పార్టీలు అది వాస్తవం అని వాళ్ళకి అంతరాత్మకు చెప్పు తెలిసినా వాళ్ళు ఎవ్వరు కూడా ఆ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ముందుకు రావటం లేదు. ఎక్కడైనా ఉంటుందండి ట్రిబ్యునల్ తర్వాత కోర్టుకు వీళ్ళు పోకుండా అవకాశం లేనటువంటి ఒక ట్రిబ్యునల్. సుప్రీంకోర్టుకు కూడా అధికారం లేదు, ప్రభుత్వానికి అధికారం లేదు. వాళ్ళు జెండా వాతే చాలు అంతా కూడా వాళ్ళదే అయినట్టుగా. ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కొన్నట్టుగా చూపించమని చెప్పండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపించమని చెప్పండి. ఎవరి నుంచి కొన్నారు, ఎవరు డబ్బులు ఇచ్చినారు? కేవలం వాళ్ళను ఖుషి చేయడానికి కోసం ఈ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా వాళ్ళకు దారాదత్తం చేసినారు. అందుకోసమే ఆ యొక్క సంస్కరణ తీసుకురావడానికి, మార్పులు తేవడానికి దీన్ని అర్థం చేసుకొని అల్జాపూర్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. కొద్దిగా మీరు టెక్నికల్ ప్రాబ్లమ్ సరి చేసుకోండి.